నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కుటుంబం బాగుంటే ఆ కుటుంబం పిల్ల పాపలతో కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆ కుటుంబాన్ని చెడగొట్టడానికి, ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి అపవాది ప్రయోగాలు చేస్తాడు. కుటుంబాలు బాగుంటే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాంపత్య జీవితంలో ఆనందంగా సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటే వాడు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అనుమానపు అనే బీజాన్ని వేసి ఆ దాంపత్య జీవితాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఒక కుటుంబం 9 సంవత్సరాలైంది వివాహమై, చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారు. 2 పిల్లలతో కలిసి మెలిసి చక్కటి కాపురం చేస్తున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు, భార్య ఇంట్లోనే ఉంటుంది. ఎటువంటి చింత లేదు, ఎటువంటి గొడవ లేవు. ఒక్కరోజు కూడా కొట్లాడినట్లు కానీ, చిన్న చిన్న మాటలంటే సహజం, అవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇల్లు అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత. బజార్లోకి వెళ్ళి కొట్టుకున్నట్లు కానీ, బజార్లోకి వెళ్ళి అరుచుకున్నట్లు కానీ ఎప్పుడు లేదు. చాలా సంతోషంగా కాపురం చేసేవాళ్ళు. చక్కటి ఉద్యోగం చేసేవాడు. ఆ ఇంట్లో భర్త ఉద్యోగానికని బయటికి వెళ్ళినప్పుడు పక్కింటి ఒక మనిషి ఆ ఇంట్లోకి వచ్చాడు. సహజంగా పక్కింటి వాళ్ళు మన ఇంట్లోకి రావాలంటే ఏదో ఒక పని పెట్టుకొని వస్తారు. ఉప్పు కోసమో, బ్యాళ్ళు కోసమో, చక్కెర కోసమో, ఏదో ఒకటి. మొత్తానికి ఇంట్లోకి వచ్చింది, పలాంది ఇవ్వండి అని అడిగింది. మీ ఆయన లేడమ్మా అంటే డ్యూటీకి వెళ్ళాడని చెప్పింది. చూసే వచ్చింది. మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా, ఒక్కరోజు కూడా మీరు పోట్లాడుకున్నట్లు, గొడవలు పడినట్లు మేము వినలేదు, చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో అని మొదటిగా బాగా పొగిడింది. ఆమె కూడా అవునమ్మా అది ఇది అని మాట్లాడింది. సర్లే, మగవాళ్ళందరూ ఇలాగా ఉంటారు ఇంట్లో, ఏమీ తెలియనట్లుగానే నటిస్తారు భార్య దగ్గర అని మాట్లాడడం ప్రారంభించింది. అదేంటి అలా మాట్లాడుతున్నారంటే, అంతేనమ్మా, మీ ఆయన నీ దగ్గర ఎందుకు ఇంత ప్రేమగా ఉన్నాడు తెలుసా, ఎందుకు ఇలా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా ఉన్నాడు తెలుసా. వద్దులే నాకెందుకు, మరలా చెబితే మీరెక్కడ గొడవలు పడతారో అని మరలా ఆగిపోయింది. ఇక ఒక బీజం వేసిన తర్వాత, ఈ మాట వేసిన తర్వాత, ఈ ఆలోచన చెప్పిన తర్వాత ఎవరైనా దానిని తెలుసుకోకుండా ఉండగలరా? ఆతృత ఎక్కువైపోయింది. ఏమిటో చెప్పు మా ఆయన సంగతిని. ఏం లేదు, ఉద్యోగం చేసే స్థలంలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు, ఎవరితోనో తిరుగుతున్నట్లుగా నాకు చెప్పారమ్మా, అందుకే చెప్తున్నాను అని చెప్పేసి మంట పెట్టేసి వెళ్ళిపోయింది. అనుమానాన్ని కలిగించి వెళ్ళిపోయింది. అనుమానమైన బీజాన్ని నాటింది. ఇక ఈ భార్య జీర్ణించుకోలేక 9 సంవత్సరాలు కాపురం చేశారు. ఇంత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా ఉంటున్నట్లుగా నా దగ్గర ఎందుకు నటిస్తున్నాడో ఈరోజు అర్థమైపోయింది. ఈ ప్రేమ అంతా నటనేనా? ఇదంతా వేషమా? వేషధారిగా ప్రవర్తిస్తున్నాడా? నన్ను ప్రేమించినట్లు నటించాడా? నా కోసం ఏదైనా చేస్తానని మాటలు చెప్పి నన్ను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా అని జీర్ణించుకోలేక, నేను ఇంత ప్రేమ చూపిస్తే నేను మోసపోయానే అని భార్య, 2 పిల్లలు అక్కడికక్కడే ఆ ఇంట్లో ఒక మందుంటే తాగి చనిపోయారండి. సాయంత్రం భర్త ఇంటికి వచ్చాడు. తలుపు తీస్తూ ఉంటే, డోరు కొడతా ఉంటే ఎవరు తీయట్లేదు. ఒకవేళ ఎక్కడికైనా వెళితే బీగం వేసి వెళ్తారు, తాళం వేసి వెళ్తారు బయటికి. మరి తాళం లేదు అంటే లోపల ఉన్నారు, తీయట్లేదు. భయపడిపోయి అక్కడ ఇక్కడ ఉన్న వారిని పిలిచి, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ తలుపుని బ్రద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే 3 శవాలై పడిపోయారు. ఎంత బాధాకరం అండి, ఎంత విచారకరం. ఒక చిన్న అనుమానం భార్యని చంపేసింది, పిల్లల్ని చంపేసింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుమానము కుటుంబాన్ని చంపేస్తుంది. 9 సంవత్సరాలు కలిసిమెలిసి కాపురం చేశాం కదా, సాయంత్రం అయ్యేసరికి నా భర్త ఇంటికి వస్తాడు కదా, ఇది నిజమా కాదా అడిగి తెలుసుకుందాము అని ఆమె ఉండలేకపోయింది, ఆగలేకపోయింది, ఆవేశం తట్టుకోలేకపోయింది. లోపల రగిలిపోయి జీర్ణించుకోలేక
ఎన్నెన్నో ఆలోచనల చేత చివరికి తనువు చాలించింది. ఎందుకు చనిపోయింది అని కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఇంటి ప్రక్కలో వారు వేసినటువంటి బీజం, అదే అనుమానం. మీరు చెడిపోవాలని, మీ కుటుంబాలు బాగుపడకూడదని, మీ దాంపత్య జీవితం విడిపోవాలని, మీ దాంపత్య జీవితంలో సుఖ సంతోషం లేకుండా చేయాలని, మేము చెడిపోయాం గనక మీరు కూడా చెడిపోవాలని అనేకులు వస్తారు, వచ్చి చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతోషంగా ఉంటే తట్టుకోలేరు, మనం ఆనందంగా ఉంటే తట్టుకోలేరు, మనం ఇంత సంపాదించుకుంటూ ఉంటే తట్టుకోలేరు, మనం ఒక మంచి ఆహారం తింటూ ఉంటే తట్టుకోలేరు. ఏదో ఒక రకంగా వచ్చి చెడగొట్టాలి, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఈ భార్య భర్తలను విడగొట్టాలి, మా కొంపలు ఎలాగో కూలిపోయాయి, ఈ కొంపలను కూడా కూల్చాలి అని మన ఇంటిని కూల్చడానికి వస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వారు ఏ విధంగా చెబుతున్నారు, అసలు వారి గుణం ఏమిటి అని మనం తెలుసుకొని ఉండాలి.